నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. మనతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు పెద్ద విలన్ తెలంగాణకి. కేసీఆర్ తిట్టడం ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. పొద్దున్న లేస్తే ఇవన్నీ అవుతుండే. ఇప్పుడు చూస్తే చంద్రబాబును మన రీసెంట్గా హరీష్ రావు కలవడము, అంటే ఒంగి దండం పెట్టడము, అంటే చంద్రబాబు తిడతారని కలిస్తే రెస్పెక్ట్ ఇస్తారని, ఇంకా టీడీపీ వాళ్ళు రకరకాలుగా మేమ్స్ బాసరాలు వచ్చా అది ఇది అని చెప్పి కొన్ని అయినాయి. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ముఖ్యమంత్రికి, సీనియర్ నాయకుడికి రెస్పెక్ట్ అనుకోవచ్చు, అవన్నీ జరిగినాయి. రీసెంట్గా ఎక్స్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా చంద్రబాబు కాలు మొక్కడం, అంటే తెలంగాణ నాయకులు అందరు లైన్గా చంద్రబాబు కనబడితే బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని. కొంతమంది చంద్రబాబు తెలంగాణకి ఏం అన్యాయం చేసిండు, ఆయన ఫస్ట్ లెటర్ ఇచ్చిండు, ఇవన్నీ చేసినాడు, ఆయన తప్పేం చేసిండు, ఇంకా జగన్ అన్న సమైక్యాంధ్ర అన్నాడు. ఇట్లా చాలామంది సమైక్యాంధ్ర అన్న వాళ్ళను కేసీఆర్ నెత్తిన పెట్టుకోండు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చినాడు, తెలంగాణ డెవలప్ చేసినాడు. ఇవన్నీ చేసి చంద్రబాబుని ఎందుకు తెలంగాణకి బూచిగా చూపిస్తున్నారు, తెలంగాణకి రాక్షసుడిగా చూపిస్తున్నారు? ఒక రాజకీయ అవసరాల కోసమే. ఇప్పుడు టీడీపీ, ఇప్పుడు కేసీఆర్ నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ ఉన్న క్యాడర్ అంతా కూడా మోస్ట్లీ అంటే యూటీబీటీ బ్యాచ్ అంటారు. ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణ. రైట్. ఉద్యమ తెలంగాణ కొంతమంది ట్రావెల్ అయిన కొంతమందిని పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ టీడీపీయే కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు, ఎప్పుడైతే ఈ నిరాహార దీక్ష ఎపిసోడ్ తర్వాత టీడీపీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు కదా, ఈయన మొత్తం తీసుకుందంతా కూడా. కాబట్టి నేను బలపడాలంటే కాంగ్రెస్ నుంచి రావడం కష్టం. కాబట్టి నేషనల్ పార్టీ ఒకటి. సెకండ్ ఏంటంటే టీడీపీని ఒక బూచిగా సమైక్యాంధ్ర పార్టీగా చూపిస్తే టీడీపీలో ఉన్న నాయకులతో పాటు క్యాడర్ అంతా కూడా వస్తుందని చెప్పేసి ఆ స్ట్రాటజీతో ముందుకెళ్ళాడు ఆయన. కాబట్టి ప్రతి అంశాన్ని, అది వాస్తవమైన దాంట్లో నిజం ఉంటున్నా నిజం లేకున్నా కూడా, అది ప్రతి నెగటివ్ అంశాన్ని టీడీపీకి చంద్రబాబు నాయుడుకి రుద్దే ప్రయత్నం చేశారు. ఎవ్వరు కాదనలేని విషయం ఏంటంటే ఐటీని డెవలప్ ఎవరు చేశారు, సైబర్ సిటీని ఎవరు కట్టారు, హూ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ఐటీ అని అంటే ఎవరైనా మీరు ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఏం కట్టాడు ఆయన? జనార్దన్ రెడ్డి వచ్చేసేసి అప్పుడు ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసాడు, ఇది వచ్చి 2 కంపెనీలు తెచ్చాడు, ఖమ్మంలోకి ల్యాండ్స్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఆయనని హీరోగా చేయకూడదు. ప్రజల్లో ఏదైతే ఐటీ బాగా డెవలప్ చేశాడు, హైదరాబాద్ని డెవలప్ చేశాడు, సైబర్ సిటీని కట్టాడు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఏదో ఒక రకంగా ఆయన పైన బాధ వేయడం. సరే, మీరు అన్నారు ఇందాక చెప్పిన హరీష్ రావు కాలు మొక్కడము, ఇదంతా కూడా ఏమవుతుందంటే సరదాగా ఫంక్షన్లో కలిసినప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు, గౌరవభావంతో రెస్పెక్ట్. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుందా సార్? ఉంటుంది. అంటే తెలంగాణ లీడర్స్కి, అంటే చంద్రబాబు ఉంటుందా అంటే సీనియర్ లీడర్ కదా. ఉంటుందా అంటే మనం ఎలా చెప్తాం చెప్పండి. బేసిక్గా పెద్దవాళ్ళు కలిసినప్పుడు ఎవరైనా మనం కూడా నమస్కారం చెప్తా, ఆ తరహాలో ఆ రకంగా పెట్టుంటాడు. ఎంతైనా జూనియరే కదా హరీష్ రావు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే. మీరు అలాగే రీసెంట్ స్టేట్మెంట్, జీవన్ రెడ్డి మొన్న రిజైన్ చేసిన తర్వాత చాలా పొరపాటు జరిగింది, జగన్ రెడ్డి పైన అలా దేశాలు లేకుండా వైఎస్ జగన్ కాంగ్రెస్ అంటే అన్నప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మొత్తం అంతా జీవన్ రెడ్డి కామెంట్స్ని, వీడియోస్ని పెట్టేసేసి మొత్తం ఫుల్ ప్రచారం చేసి కేవలం అది కట్ చేసి పెట్టారు. అంటే ఎవరు అదే జీవన్ రెడ్డి వైఎస్ జగన్ పార్టీని వదిలిపెట్టేది లేకుండా తప్పు చేశారంటే నెగిటివ్గా పెడతారు. ఆ అంశాన్ని కూడా పట్టించుకోరు కదా. అంటే దాన్ని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడే వాళ్ళ రాజకీయాలు ఎట్లయిపోయాయంటే ఎవరేది చెప్పిన ఒక అంశం. ఇప్పుడు అంతకుముందు మన జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా తెలంగాణ ద్రోహి, ఈయన సమైక్యవాదం అంటున్నాడు, తెలంగాణ సెటిల్ అవుతాటేసరికి దాడి చేసే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత కేసీఆర్ అద్భుతంగా చేసిన ఒకసారి స్టేట్మెంట్ చేసరికి ఆయన వీడియోస్ అన్ని బైట్స్ అన్ని అవన్నీ ఎడిట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బీఆర్ఎస్లో పెట్టలేరా? ఓకే. రాజకీయం అంతా ఏముంటుందంటే ఇప్పుడు అదే వ్యక్తి పాజిటివ్గా అనిపిస్తే పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్ అంటే నెగిటివ్గా ట్రోల్ చేస్తారు, అంతే. అట్లా అయిపోయింది మొత్తం సిస్టమ్ అంతా కూడా. రైట్ సార్, ధన్యవాదాలు.